ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తన స్టోరీస్. నేను చాలా బాగున్నానండి. మీరు అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చూడండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియోలో కొన్ని కిచెన్ ఐటమ్స్ అలాగే వెడ్డింగ్ సీజన్లో ఆడవాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యే కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కిచెన్ ఐటమ్ అండి. స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అనమాట. ప్యాకింగ్ అయితే మనకి ఇలా బబుల్ ర్యాప్ అయితే చేసేయాలండి. చాలా బాగా చేశారు. మనకు సొట్టా ఏం పడకుండా వచ్చిందనమాట. 3 కవర్స్ లో ప్యాక్ చేసి అయితే వచ్చింది. క్వాలిటీ అయితే ఇలా ఉందండి. వెయిట్ అయితే చాలా బాగుంది. సిమిలర్ది నేను కొంచెం చిన్న సైజులో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేశానండి. దాన్ని బాగా యూజ్ చేసింది అనమాట మా అమ్మ. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మంచి మంచి అఫోర్డబుల్ రేంజెస్ లో అయితే స్టీల్లో కొంచెం మీషోలో కొన్ని కలెక్షన్ అయితే ఉన్నాయి. నేను ఒక్కొక్కటిగా అయితే కొన్ని వీడియోస్లో అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇదనమాట హ్యామర్డ్ కడాయి అండి. ఈ కడాయి మనకి బ్రాండ్స్ లో కనుక చూస్తే 2000, 1500 ఆ పైనే ఉందన్నమాట. ఇది మనకు అరౌండ్ 700 రేంజ్ లోనే వచ్చింది. సైజ్ కూడా మనకు పెద్దగా ఉందన్నమాట. 3-4 మెంబర్స్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ సైజ్ అండి. గ్రేవీ కర్రీస్ చేసుకోవడానికి కూడా డీప్ గా ఉందన్నమాట. మనం డీప్ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది. వెయిట్ కూడా చాలా బాగుంది. హ్యాండిల్స్ మనకి ఇలా అయితే ఇచ్చారు. డీప్ గా ఉందన్నమాట. మనకి వీటిని మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు. గ్రేవీ కర్రీస్ కి యూస్ చేసుకోవచ్చు, సాంబార్ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, డీప్ ఫ్రైస్ కి యూస్ చేసుకోవచ్చు, అన్నిటికైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. వెయిట్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి. తక్కువ బడ్జెట్ లో మంచి స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్ కావాలని ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. మంచి మంచి ఐటమ్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కిచెన్ ఐటమ్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను అనమాట. ఇది అండి కడాయి. దగ్గర నుంచి కూడా చేస్తాను. మొత్తం మనకి ఇలా హ్యామర్డ్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వచ్చింది. వెయిట్ అయితే చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందో క్వాలిటీ. ఇది దీని సైజ్ వచ్చేసి 12 సైజ్ లో తీసుకున్నాను. దీంట్లో మనకు సైజెస్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. నేను సిమిలర్ గా ఉన్నాయి సైజెస్ లో మీకు కావాలనుకుంటే అవి కూడా నేను లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఇదనమాట ఫస్ట్ ప్రొడక్ట్. ఖచ్చితంగా యూజ్ అవుతుందండి ఎవరికైనా. అండ్ దీనిలో మీషోలో అయితే కొంచెం తక్కువ కాస్ట్ లో వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సిమిలర్ది కొంచెం చిన్న సైజ్ది మేమైతే యూజ్ చేస్తున్నాము. క్వాలిటీ నాకైతే తెలుసు కాబట్టి నేను ఇదైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. మంచి సెరామిక్ జార్స్ అండి. చాలా బాగున్నాయి. ప్యాకింగ్ కూడా మనకి ఇలా బాక్స్ లో పెట్టి మనకి ఇలా థర్మోకోల్ షీట్స్ తో అయితే ప్యాక్ చేశారండి. కొంచెం కూడా డ్యామేజ్ అనేది రాలేదన్నమాట. ఇవన్నమాట టీ అండ్ షుగర్ కంటైనర్స్. కిచెన్ కౌంటర్ టాప్ పైన మంచిగా ఎలిగెంట్ గా కనిపించే ఎస్థెటిక్ కనిపించాలనుకునే వాళ్ళకైతే ఇవైతే చాలా బాగుంటాయండి. వెయిట్ కూడా చాలా ఉన్నాయి. మనకి చూడడానికి లుక్ కూడా చాలా బాగుంది. మనకి సైడ్ కి ఇలా స్పూన్ పెట్టుకోవడానికి, అలాగే మనకి స్పూన్ కూడా ఇచ్చారనమాట. స్పూన్ కూడా ఇచ్చారు. లిడ్ కూడా మనకి ఇలా సిలికాన్ గ్యాస్కెట్ అయితే వచ్చింది. టైట్ గా అనమాట. 8 టైట్ జార్స్ అనమాట. పెట్టుకోవడానికి అయితే చాలా బాగున్నాయి. లుక్ వైజ్ అలాగే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా మనకు అఫోర్డబుల్ రేంజ్ లోనే అయితే వస్తున్నాయి. ఇలాంటి సిమిలర్ ఐటమ్స్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్ లో అవి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. సెకండ్ వన్ వచ్చేసి ఇదనమాట షుగర్ కంటైనర్. దీనికి కూడా మనకి ఇలా సైడ్ కి స్పూన్ అయితే పెట్టుకోవడానికి ఇచ్చారు. 8 టైట్ లిడ్ అండి. ఇదైతే అసలు ఓపెన్ అవ్వట్లేదు. చాలా టైట్ గా ఉంది. మనకి లోపల కూడా స్పేషియస్ గా ఉంది. ఇవి మనకు సైజ్ ఎంత అనేది కూడా నేను పైన మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. నాకు వెంటనే స్టాక్ అవుట్ అయిపోతున్నాయండి. నాకు డెలివరీ అయ్యింది. నేను వీడియో షూట్ చేసి అప్లోడ్ చేసే లోపే స్టాక్ అయితే అయిపోతున్నాయి. అలా కొన్ని చాలా ఐటమ్స్ అనమాట. కిచెన్ ఐటమ్స్ కానీ, మంచి మంచి జ్యువెలరీ కానీ, బ్లౌజ్ పీసెస్ అలాంటివి కొన్ని అన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి. అవి ఎప్పుడు రీస్టాక్ అవుతాయి, ఎప్పుడు అప్లోడ్ చేయాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను. సెకండ్ వన్ వచ్చేసి ఇదనమాట టీ అండ్ షుగర్ కంటైనర్స్. వెయిట్ అయితే చాలా బాగున్నాయండి. సూపర్ గా ఉన్నాయి. కౌంటర్ టాప్ పైన మంచిగా ఎస్థెటిక్ గా, పింట్రెస్ట్ గా, క్యూట్ గా జార్స్ కావాలి దానికోసం వెతుకుతున్న వాళ్ళకైతే అండర్ బడ్జెట్ లోనే వచ్చేస్తున్నాయి. ఇవన్నమాట. ప్యాకింగ్ కూడా మంచిగా చేశారు. క్వాలిటీ అయితే సూపర్ గా ఉన్నాయి. ఇది కూడా నేను గ్లాస్ జార్స్ అనుకొని ఆర్డర్ చేశాను. మీకు కనుక గుర్తుకుంటే నేను సిమిలర్వి కొంచెం చిన్న కెపాసిటీలో గ్లాస్ జార్స్ ఇలా మనకి సేమ్ ఇలాగే బ్లూ కలర్ లో గ్లాస్ జార్ వచ్చి మనకి పైన ప్లాస్టిక్ తొడుగులాగా వచ్చింది. నేను ఇవి కనిపించగానే సేమ్ అదే గ్లాస్ జార్ కి మనకి ఇలా కొంచెం టాల్ జార్స్ అయితే వచ్చాయని అనుకున్నాను. కానీ వచ్చేంత వరకు తెలియలేదు అనమాట. ఇవి ప్లాస్టిక్ జార్స్ నేను అయితే రికమెండ్ చేయను. ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇస్తాను. ప్యాక్ ఆఫ్ 2 అయితే వచ్చాయి. ఇతరు ఇలా వచ్చి మనకి హోమ్ సెంటర్ అలాంటి కంటైనర్స్ గ్లాస్ జార్స్ ఉంటాయి కదా, సేమ్ లుకింగ్ అయితే అలా ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో కావాలి మనకి అంటే కొన్ని ఐటమ్స్ మనము గ్లాస్ జార్స్ లో మెయింటైన్ చేయలేము. అలాంటి వాటికి కావాలి మాకు మంచి లుక్ లో ఉన్నాయి అనుకుంటే ఇవైతే ట్రై చేయండి. కానీ నేను డెఫినెట్ గా ప్లాస్టిక్ అయితే రికమెండ్ చేయను. ఇది మనం యూస్ చేసినా కానీ కొన్ని రోజుల వరకు యూస్ చేయాలి. తర్వాత మనం దీని అయితే డిస్కార్డ్ చేసేయాలండి. ఎక్కువ రోజులు ప్లాస్టిక్ అయితే యూస్ చేయకండి. ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి అయితే యూస్ చేయండి. వెట్ ఐటమ్స్ మనం పచ్చళ్ళు కానీ ఏమైనా అలాంటివి యూస్ చేయడానికి అయితే అస్సలు యూస్ చేయొద్దని చెప్తాను. ఇది అనమాట థర్డ్ ఐటమ్. ఇది చూడడానికి బాగున్నాయి కానీ ప్లాస్టిక్ ఐటమ్ అనమాట. సేమ్ సిమిలర్ నేను గ్లాస్ లో కనుక దొరికి నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. చూడడానికి అయితే ఇలా ఉన్నాయి. మంచి బ్లూ కలర్, పేస్టల్ బ్లూ కలర్ లో అయితే వచ్చాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి
ఇప్పుడు మ్యారేజ్ వెడ్డింగ్ సీజన్ కదండి. మల్లెపూలు అనమాట. యాజ్ ఇట్ ఈజ్ మల్లెపూలు లాగే ఉన్నాయి. మనకి కొన్ని సార్లు దొరుకుతాయి. మార్కెట్‌కి వెళ్తేనే మనకు ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే దొరుకుతాయి. కానీ అవి ఎక్కువసేపు మనం ఆ డే మొత్తం పెట్టుకుంటే ఆ ఫ్రెష్ లుక్ అయితే కనిపించవు. అలా ఫ్రెష్ లుక్ ఉండాలి అనుకుంటే మాత్రం ఇవైతే నాకు ర్యాండమ్‌గా చెక్ చేస్తుంటే కనిపించాయి. చాలా బాగున్నాయండి. రియల్ మల్లెపూలు లాగే ఉన్నాయి. లైట్ వెయిట్‌గా ఉన్నాయి. మనకి కాడల దగ్గర గ్రీన్ లాగా వచ్చి యాజ్ ఇట్ ఈజ్ రియల్ మల్లెల్లాగే ఉన్నాయన్నమాట. లెంత్ అయితే ఇంతవరకు వచ్చేసాయి. మరి మనకు దీంట్లో సైజెస్ కూడా ఉండుంటాయి. కొంచెం ప్రైస్ ఎక్కువలో కూడా ఉన్నాయి. ఇది మనకు 160లోనే వచ్చేసింది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఎప్పుడో ఒకసారి పెట్టుకోవడానికి అయితే ఇవి చాలా బాగున్నాయి. క్వాలిటీ కాకుండా చూడడానికి లుక్ వైజ్ కూడా మనకు దగ్గరికి వచ్చి చూస్తే కానీ, దీన్ని మనం ప్రెస్ చేసి చూస్తే కానీ ఇది ప్లాస్టిక్ అని మనకైతే ఎవరికి అర్థం కాదు. థ్రెడ్తో అల్లినట్టుగానే ఉన్నాయన్నమాట. నార్మల్గా థ్రెడ్తో అల్లినట్టుగానే ఉన్నాయి. దీన్ని మనం వేణిలాగా పెట్టుకోవచ్చు. బీడ్స్ జ్యువెలరీ అనమాట. క్యూట్గా ఉందన్నమాట. చాలా బాగుంది. చిన్నపిల్లలకు కానీ మనకి ఎవరికైనా బాగుంటుంది. ఇది కూడా అఫోర్డబుల్ రేంజ్లోనే వచ్చింది. 300 400 చేంజ్లోనే వచ్చింది. మనకి రైస్ బీడ్స్ లాగా చిన్న బీడ్స్ అయితే ఉంటాయి కదండి, వాటితో మనకి నెక్ వరకే వస్తుందన్నమాట. ఓన్లీ మనకి బీడ్స్తోనే చైన్ అనమాట. ఇప్పుడు బాగా ఇలా ట్రెండ్ అవుతున్నాయి కదండి మనకి స్వరోస్కి అలాంటి బీడ్స్తో అయితే ఇదైతే ఇలా వచ్చిందనమాట. మనకి నెక్ అయితే వస్తుంది పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉందండి. మనకి నెక్కే వస్తుంది, కింది వరకు రాదు. మన మీడియం రేంజ్లోకి అయితే వస్తుంది. చాలా బాగుంది. ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. శారీ పైన సింగిల్ పళ్ళు వేసుకొని ఇది కనుక పెట్టుకుంటే లుక్ అయితే అదిరిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాంటి జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ కన్నా మనకి ఇది ఇలాంటివి ఎక్కువ ట్రెండ్లో అయితే ఉన్నాయి కదండి. నెక్స్ట్ వన్ వచ్చేసి జడవకుందంలో మనకి మాంగ్టిక్ అనమాట. నేను ఒక వీడియోలో షార్ట్లో ఒక 2 మోడల్స్ అయితే చూపించాను కదండి. సిమిలర్ అనమాట. ఇది మన బీడ్స్ కాకుండా మనకి గోల్డ్ ఫినిషింగ్తో యాంటిక్ ఫినిషింగ్తో అయితే వచ్చిందనమాట. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఈ కలర్ చూస్ చేసుకుని పింక్ కలర్ అయితే ఆర్డర్ చేశాను. ఇలా వచ్చిందండి. చాలా బాగుంది. మనకి యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగే ఉందన్నమాట. మొత్తం కుందన్స్ వచ్చింది. ఇది ఓన్లీ మనకి 2 కలర్ ఆప్షన్స్ అయి ఉందన్నమాట. పింక్ అండ్ వైట్ వచ్చింది. దీంట్లో గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో కూడా ఉంది. నేనైతే ఇది తీసుకున్నాను. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చిందనమాట. గుచ్చుకునేటట్టుగా అలా ఏం లేదు. చాలా బాగుందనమాట. ఇది ప్రైస్ నాకు అరౌండ్ 200 రేంజ్లోనే వచ్చేసింది. 250 రేంజ్లో వచ్చింది. ఇంతకుముందు నేను అవి చూపించినవి కొంచెం ప్రైస్ ఎక్కువ, కానీ వాటి ఫినిషింగ్ కూడా చాలా బాగున్నాయి. ఇది కూడా ప్రైస్కి తగ్గట్టుగా ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. దీంట్లో ఇంకో గ్రీన్ కలర్ ఆప్షన్ కూడా ఉంది. ఇది కూడా నేను వెడ్డింగ్ స్టైల్ చేయడానికి అయితే తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఇంతకుముందు ఉన్నది చిన్న మాంగ్టిక్ అయితే ఉంది. ఇలా మనకి పెండెంట్ బిగ్ సైజ్లో ఇప్పుడు కొంచెం ట్రెండ్లో ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి ఇదైతే తీసుకున్నానండి. ఇది అండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంతమందికి అయితే షేర్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టాక మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.